ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్స నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, ప్రతి సంవత్సరము మారుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ. ఈ కొత్త సంవత్సరం వస్తుంది, 2025 వస్తుంది, లేదా 2026 వస్తుంది, ఇప్పుడైనా నా జీవితం ఏమైనా మారుతుందా? ఆంగ్ల సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత ఉగాది నుంచి నా జీవితం ఏమైనా మారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి. మనం ప్రయాణం చేస్తే వచ్చేవి కొన్ని ఉంటాయి, మనం ఒక దగ్గర ఉన్నా కూడా కాలం కొద్దీ మారేవి కొన్ని ఉంటాయి. కాలంలో మరి జరిగేటువంటి మార్పుల ద్వారా మన జీవితాలు కొంత మారుతూ ఉంటే, మనం చేసే ప్రయాణం ద్వారా, మనం తీసుకునే నిర్ణయాల ద్వారా, మనం ఉపాసించేటువంటి దేవతా స్వరూపాల ద్వారా, మన ఆలోచన విధానం ద్వారా కొంత మారుతూ ఉంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా నక్షత్రం నాదండి, ఫలానా రాశి నాది, ఫలానా లగ్నం నాది అని చెప్తూ ఉంటారు. అందులో పర్టికులర్గా నక్షత్రము, రాశి అనేటువంటి నక్షత్రం 24 గంటలు ఉంటాయి, రాశి 2.5 రోజులు ఉంటుంది. ఒక 2.5 రోజులకి ఒక రాశి మారుతూ ఉంటారు చంద్రుడు. కానీ లగ్నం 2 గంటల అటు ఇటుగా, 2 గంటలకి ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది ప్రతి లగ్నం కూడా. మరి మీరు జన్మించిన లగ్నం బట్టి మీరు ఎటువంటి ఆలోచన విధానం కానివ్వండి, ఎటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఎటువంటి దేవతా ఆరాధన కానివ్వండి, ఎటువంటి విషయాలను పట్టించుకోవాలి, వేటిని వదిలేయాలనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీకు ఏ సంవత్సరం మారుతున్నా ఆనందదాయకంగానే ఉంటుంది. ఆ రకంగా మనం ప్రతి ఒక్క లగ్నానికి ఎటువంటివి పాటించాలి మీరు ఆనందంగా ఉండడానికి అనే విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ, బయటికి కనబడుతుంది నేనేదో చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ, చెప్పిస్తుంది పలికిస్తుంది అంత లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నరీత్యా మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ సింహానికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే యునిక్నెస్. నేను ఏదైనా డిఫరెంట్గా చేయాలి. అందరిలో కూడా వీళ్ళు వెళ్ళేసరికి అందరికీ ఉండేటువంటి ఆకర్షణకి వీళ్ళకు ఉండే సంథింగ్ స్పెషల్ ఇది ఉంటుంది. ఇది కేవలం సింహం వారికి అనే కాదు, ఎవరికైతే రవి బాగుంటాడో వాళ్ళు అందరిలో కొంత హైలైట్ అవుతూ ఉంటారు. ఎవరికైతే లగ్నాధిపతి రవితో కలిసి ఉంటాడో, అలా అస్తంగత దోషంలోకి వెళ్ళిపోయి కలవడం కాదు, అస్తంగత్వ దోషం లేకుండా దగ్గరగా ఉండడం, లేదా రవి రాశుల్లో ఉంటాడు, లేకపోతే ఏదైనా మంచి శుభగ్రహాలతో కనెక్ట్ అయి ఉంటాడో లగ్నాధిపతి, వాళ్ళకు కూడా ఒక 10 మందిలో వీళ్ళు ఒక హైలైట్ అవుతుంటారు, 100 మందిలో వీళ్ళు హైలైట్ అవుతూ ఉంటారు. ఆ లక్షణాలు ఉంటాయి. అయితే సింహలగ్నానికి ఉండే గొప్ప లక్షణం ఏమిటి అంటే, వీళ్ళకి లిక్నెస్ కానివ్వండి, డిఫరెంట్గా వీళ్ళు కనబడడం కానివ్వండి, లుక్ వైజ్గా కానివ్వండి, ఆలోచన విధానంలో కానివ్వండి, ఒక డిఫరెంట్ ఇది మాత్రం వీళ్ళకు ఉంటుంది. అది గొప్ప. అంటే ఇందులో ఎందుకు పుడతాడు వ్యక్తి, లేదా ఇందాక నేను చెప్పిన కాంబినేషన్లో ఎందుకు పుడతాడు అంటే, పూర్వజన్మల్లో ఒక వ్యక్తికి నువ్వు ఇచ్చే మర్యాద ఇస్తున్నప్పుడు నిన్ను మర్యాదించే వాళ్ళ సంఖ్య పెరిగేలాగా, అంటే అలాంటి దీంట్లో నువ్వు పుడతావు అనమాట, దాని అర్థం జ్యోతిషాస్త్రం. అయితే ఇక్కడ మీకు పూర్వజన్మ కర్మ, ముఖ్యంగా మకర రాశిలో ఉండే గ్రహాలు, అదేవిధంగా 2 రాశులు తీసుకోవాలి. ఇక్కడ మిథునంలో ఉండేటువంటి గ్రహాలు, అంటే మకర కుంభాల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, మిథున కన్యల్లో ఏ గ్రహాలు ఉన్నాయి చూసుకొని, గ్రహాలు ఉంటే గ్రహం లేదు అంటే నువ్వులు ఒకటి, పెసలు ఒకటి ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి. మీరు ఎంత మీరు దానంగా ఇస్తూ ఉంటే నువ్వులు పెసలు అంత చక్కగా మీకు దోషం తగ్గుతుంది. దీంతోపాటు శని రాశులైనటువంటి మకర కుంభాల్లోని, బుధరాశులైనటువంటి మిథున కన్యా రాశుల్లో మీరు ఎప్పుడైతే దానం అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకుని వాటికి ఇస్తూ ఉంటే, పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఎప్పుడైతే మీకు తగ్గుతుందో మీరు అన్ని విధాలా మీరు గ్రో అవుతారంటే, ఫైనాన్షియల్గా కానివ్వండి, అప్పులు తీరడం వల్ల రోగం రాకపోవడం కానివ్వండి, రుణం ఎప్పుడైతే తీరిపోతుందో రుణరోగ శత్రుస్థానం తగ్గిపోయింది కాదు, కానీ రుణాలు, రోగాలు, శత్రుత్వాలు తగ్గుతాయి. మరి దీంతో పాటు మంత్రం ఏమి చేసుకోవాలి, గురు మంత్రాన్ని, ఏదైనా గురువు గారి దగ్గర గురు మంత్రం తీసుకోవడం, లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి.
అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి, సరిపోతుంది. ఇవి కనుక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ ఏ గ్రహం అంటే ఏ దానము, ఇక్కడ దానాలు 2 రకాలుగా ఉంటాయి. చాలామంది అడుగుతుంటారు, ఏమండి మేము ఆలయంలో పురోహితుడికే ఇవ్వాలా, పేదవాళ్ళకి కూడా ఇవ్వచ్చా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. కాకపోతే దాని ఫలితంలో మార్పు ఉంటుంది. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు మీ దగ్గర కొంత ధనం ఉంది ఉదాహరణకి, ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ అకౌంట్లో వేయడం ఒక ఎత్తు, అది మీ అకౌంట్లో జమ అవుతుంది. ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ యొక్క అప్పు తీర్చడం మీ ధనమే, కానీ ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు? మీ యొక్క క్రెడిట్ కార్డు వాడికి ఇస్తున్నాడు, క్రెడిట్ లైన్ తగ్గుతుంది. ఇక్కడేమో మీరు జమ చేసుకుంటున్నారు బ్యాంకులో. ఇదే ధనం మీరు ఇద్దరికి ఇచ్చినప్పుడు ఎలా అయితే తేడా ఉంటుందో, పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ఇచ్చేటువంటి ఫలితం పరమేశ్వరుడు ఒక రకంగా ఇస్తాడు. ఈ పురోహితులకి ఇచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో, గ్రహరూపేణ దోషం పోవాలని, అప్పుడు మరొక ఫలితం వస్తుంది మనకి. ఇప్పుడు గ్రహదోషం పోవాలి, 6వ స్థానంలో పలానా గ్రహం ఉంది, రగున్నాడు ఉదాహరణకి, అప్పుడు గోధుమలు దానం. పురోహితుడికి ఇస్తున్నారు అనుకోండి, దేనికి ఇస్తున్నాము అంటే, మీరు పూర్వజన్మల్లో తెలుసో తెలియకో చేసినటువంటి ఒక కర్మ చేశారు, అది మీకు తెలియదు, అది బ్యాడ్ కర్మ అని కూడా మీకు తెలియదు, ఏదో చేసేసారు. ఆ బ్యాడ్ కర్మ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాని దోషం ఒక గ్రహ రూపంలో, ఒక సాఫ్ట్వేర్ రూపంలో మనకు వచ్చింది. అప్పుడు ఆ గోధుమలు తీసుకెళ్ళి పురోహితుడికి, అది కూడా నిత్య సంధ్యావందనం చేసేవారికే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకు మాత్రమే మీరు ఇచ్చినటువంటి దానాన్ని స్వీకరించి మరలా సంధ్యావందనం చేయడం ద్వారా అది అక్కడికి పోతుంది. అలా మీ సంకల్పం చెప్పుకొని, ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. చాలామంది ఏమంటుంటారంటే నాకు ఫోన్ చేసి, ఏమండి టెంపుల్కి వెళ్ళాము దానం ఇద్దామని, అక్కడ ఆ మూలను పెట్టేసి వెళ్ళిపోండి అన్నారు, అలా ఇస్తే మనకి ఫలితం వస్తుందా అని అడుగుతుంటారు. నేను ఒకటి చెప్తాను, మీరు ఒక బ్యాంకు వెళ్ళారు, మీది ఏదో ఎందులోనో ఒక బ్యాంకులో మీకు అకౌంట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకులో ఒక మూలం ధనాన్ని పెట్టేసి వచ్చేసారు. మీరు మీ అకౌంట్లోకి వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే, మీరు ఆ బ్యాంకు వెళ్ళాలి, అక్కడ లైన్లో నిలబడాలి, రిసిప్ట్ రాయాలి, కౌంటర్లో ఇవ్వాలి, వాళ్ళు అందులోపల దాన్ని ఫీడ్ చేసుకొని మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. మళ్ళీ ఎస్ మీ అకౌంట్లోకి 10,000 రూపాయలు వెళ్ళాయి, ఈ 5 రూపాయలు వెళ్ళాయి, ఈ 500 రూపాయలు వెళ్ళాయి, ఓ 1,00,000 రూపాయలు వెళ్ళిందని మీరు వాళ్ళు రాసుకుంటారు. అప్పుడే మీకు అకౌంట్లోకి వస్తుంది, మీకు మెసేజ్ వస్తుంది. అంతేగాని ఏదో మూలం పెట్టేస్తే మీకు రాదు కదా. అలాగే అలా ఎవరైనా చెప్తే దాన్ని అలా చేయకండి, దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణుడికి దానం తీసుకొని జపం చేయడం ద్వారా ఆయనకు కూడా కొంత ఫలితం వస్తుంది. జపం చేయకపోతే ఆయనకి మంచి ఫలితం రాదు. జపం చేస్తే మీ దగ్గర దానం తీసుకొని ఆయన మరలా గాయత్రి చేసుకున్నందుకు ఆయనకి అమ్మవారి అనుగ్రహం పెరుగుతుంది, మీకు దోషం పోతుంది. కాబట్టి ఈ రకంగా మరి పేదవాళ్ళకి దానం ఇవ్వడం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది? ఇది పుణ్యాన్ని పెంచుతుంది. అంటే ఇదేంటి, అకౌంట్లో బ్యాలెన్స్ వేయడం లాంటిది. అంటే నెక్స్ట్ జన్మకి మీకు ఒక పుణ్యం పెరుగుతుంది పేదవాడికి ఇచ్చినందుకు. అందుకే కదండి మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు. అంటే ఎవరికో పాపం ఆకలితో ఉన్నాడు ఒక వ్యక్తి, తీసుకెళ్ళి భోజనం పెట్టించడం, లేదు ఒక పేదవాడు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాడు, ఇవి 2,000 తీసుకెళ్ళి ఫీజు కట్టేసి అనడం. అంటే నిజంగా అందులో మళ్ళీ అపాత్ర దానం అంటారు. అంటే ఆల్రెడీ బాగా కడుపు నిండున్నవాడికి వాడికి తీసుకెళ్ళి అన్నదానం పెడితే మీకు ఎటువంటి ఫలితం రాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అపాత్ర దానం చేయకుండా నిజంగా ఇబ్బంది పడుతున్నారు, పాపం వాళ్ళకి వేరే స్కోప్ లేదు, అటువంటి వారికి ఒక వస్త్రం ఇచ్చాం, అది ఖచ్చితంగా మీకు ఆ పరమాత్మ మీకు వచ్చే జన్మల్లో ఇది పుణ్యంగా మారుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు పితృదేవత ఆరాధన. చాలామంది అంటుంటారు, ఏమండి మాకు లేదండి, మా మా ఇంట్లో సాంప్రదాయం లేకపోవడం ఏంటి, తల్లికి తండ్రికి తాతలకి మీరు పెట్టడానికి. కాబట్టి అలాంటివి ఏమి కదా, అందరికీ ఉంటుంది పితృదేవత ఆరాధన అనేటువంటిది. అది మొట్టమొదటిగా మీరు భావించాలి. అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దానం అని చెప్పి ఇందాకన్నాను. దానికి పర్టికులర్గా మీకు రవికి అయితే గోధుమలు, ఎరుపు రంగు వస్త్రము లేదా ఆరెంజ్ కలర్ వస్త్రము, చంద్రుడికైతే స్వచ్ఛమైనటువంటి బియ్యం. మీరు ఎప్పుడు ఏ దానం ఇస్తున్నా కానీ అది మీరు తినడానికి ఎంత శుభ్రమైనటువంటిది తెచ్చుకుంటారో అంత శుభ్రమైనటువంటిదే ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇచ్చే పదార్థాన్ని బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి చంద్రుడైతే బియ్యము. కుజగ్రహ సంబంధించిన దోషం ఉంది, కందులు, ఎరుపు రంగు వస్త్రము. బుధగ్రహానికి సంబంధించినటువంటి బలాన్ని పెంచుకుందాం అనుకుంటున్నారు, దోషం తగ్గించుకుందాం అనుకుంటున్నారు, పెసలు దానంగా ఇవ్వాలి. గురుగ్రహానికి శనగలు, పసుపు రంగు వస్త్రము. అదేవిధంగా శుక్రగ్రహానికి బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము. అదేవిధంగా శనికి నువ్వులు, నీలం రంగు వస్త్రము. కొంతమంది
నల్ల నువ్వులు వద్దు తెల్ల నువ్వులు అంటున్నారండి, కొంతమంది నల్ల నువ్వులు ఇవ్వాలంటున్నారంటే ఒకటి గుర్తుపెట్టుకొని నువ్వులు ఇవ్వాలి. అయితే తెల్ల నువ్వులు ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే వాళ్ళు తినడానికి యోగ్యవంతంగా ఉన్న నల్ల నువ్వులు అయితే అలాగా తినలేరు కదా, అది ఎక్కువగా వేస్టేజ్ అయిపోతుంది అనేటువంటి భావనతో తెల్ల నువ్వులు ఇవ్వాలని చెప్తూ ఉంటాం. అదేవిధంగా రాహువుకైతే మినుములు, కేతువుకైతే ఉలవలు దానంగా ఇవ్వండి. ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా నాకేదో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో ఇంకా ఈ కార్యక్రమాన్ని చేయాలి కాబట్టి ఇస్తున్నాం అనే భావనతో ఇచ్చారంటే 1% కూడా మీకు ఫలితం రాదు. తీసుకునే వ్యక్తి కూడా అబ్బాబా ఇదేదో నాకు ఇదంతా ఈ దోషాన్నంతా నాకు అంటగడుతున్నాడు అనే భావంతో తీసుకున్నా కూడా అక్కడ సరిగ్గా ఫలించదు. అంటే ఇచ్చేవాడికి ఫలించదని కాదు, తీసుకునే వ్యక్తికి అది సరైనటువంటి ధర్మాన్ని పాటించనట్టుగా అర్థం దాని అర్థం. కాబట్టి మీరు ఈశ్వర స్వరూపంగా భావిస్తూ ఆ యొక్క పురోహితుడికి కానివ్వండి, పేదవాడికైనా సరే ఈశ్వర స్వరూపంగా భావిస్తూనే మీరు ఆ దానాన్ని ఇవ్వాలి. రెండవది చక్కగా మంత్రం చదివి మీరు ఇస్తున్నప్పుడు తీసుకునే వ్యక్తి కూడా నాకు చాలా గొప్ప పనిని ఆ ఈశ్వరుడు నాకు చూపించాడు, ఆ ఈశ్వరుడు నాకు ఈ పని చేయమని చెప్పాడు అనే భావంతో తీసుకొని చక్కగా గాయత్రి చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే నిత్యము అంటే ఎటువంటి గ్రహస్థితి ఉన్నా గుర్తుపెట్టుకోండి. మీకు జాతక చక్రం తెలియదండి, నాకు ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు, నాకు ఏ దశ నడుస్తుందో, ఏలినాటి శని నడుస్తుందో, కేతువో రాహు అర్థం కావట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తానండి. నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన చేయండి, పంచోపచార పూజ చేయండి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. నైవేద్యం మీరు ఏదైనా పెట్టచ్చు, ఇదే పెట్టాలి ఇదే అడుగుతుంది అమ్మవారు అనేటువంటిది లేదు. ఫలాపేక్ష రహితంగా పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఎవరైతే ప్రీతితో నాకు సమర్పిస్తున్నారో, ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు పరమాత్మ. కాబట్టి ఇది చేస్తూ నిత్యము వీలున్నన్ని సార్లు, వీలైతే శనివారాలు ఆదివారాలు మీకు సెలవు ఉన్నప్పుడైనా గోశాలకు వెళ్ళండి. ఒక్క దేవతా ఆలయం మీకు చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో, మీ ఇంటికి దగ్గరలో ఏది ఉంటుందో ఆ ఆలయానికి ఒక్కసారి అలా వెళ్ళి ఒక ప్రదక్షిణం చేసుకొని చక్కగా దేవుణ్ణి స్మరణ చేసుకొని ఒక 2 నిమిషాలు కూర్చొని వచ్చేసేయండి చాలు. ఇవి కనుక మీరు చేయగలిగారు 100% మీకు ఏ ఇంగ్లీష్ సంవత్సరం మారుతున్నా, లేదా ఇప్పుడు ఈ సంవత్సరం అండి, ఇప్పుడు తెలుగు సంవత్సరం ఇది మారింది, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఇదేమీ మీరు భయపడాల్సిన పని లేదు. 100% సర్వదేవతల యొక్క అనుగ్రహము మరియు నవగ్రహాల యొక్క అనుగ్రహము, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది, కలగాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.